వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. దినపత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మన సీనియర్ పాత్రికేయులు, అట్లాగే విశ్లేషకులు శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత నాయన నరసింహారెడ్డి గారు. మొత్తానికి ముఖ్యమంత్రుల సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరనే అంశం ఆసక్తి కలిగించింది. ముందుగా టీఆర్ఎస్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాను అధికారంలోకి వస్తాయండి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి దళితుడే ఉంటారు అనే అంశం మీద ప్రకటించింది. అంటే ఒక రకమైనటువంటి సామాజిక తెలంగాణ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సో వీటిని చేస్తున్నారా, మరి ఇదే కంపోజిషన్ అనే దాని మీద ఇదే హామీలు సీమాంధ్రకి ఎందుకు ఇవ్వడం లేదు, ఓన్లీ తెలంగాణకే ఎందుకు ఇస్తున్నారంటే దాని మీద చర్చిద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడున్న స్థితిలో రాజకీయ పార్టీలు అధికారానికి రాలేనటువంటి ఒక పార్టీ బీసీ అని ప్రకటిస్తుంది. చెప్పొచ్చు రాజకీయాల్లో మేము వస్తే చేస్తామనేది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇంటెన్షన్స్, భావాలు చెప్పుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టీఆర్ఎస్ ఒక దళితుని చేస్తానని ప్రకటించి వెనక్కిపోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ టీఆర్ఎస్ స్థానాన్ని మేము పూర్తి చేస్తామన్న భావనలోగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే దళితుని చేస్తాము. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటకే చాలా సందర్భాల్లో మన రాష్ట్ర అంశాలకు సంబంధించి అమల్లోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జయరాం రమేష్ చెప్తున్నటువంటి మాటలు, తీరు అత్యంత అబ్జెక్షనబుల్గా ఉంటున్నాయి. ఆయన ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ రాష్ట్ర సమస్యకు పరిష్కారంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక మాట, ఈ ప్రాంతానికి వచ్చి ఒక మాట, సమైక్యతావాదులు కలిస్తే ఒక మాట, ప్రత్యేకవాదులు కలిస్తే ఒక మాట, పోలవరం 100 సంవత్సరాల్లో రాదులేండి మీకెందుకని వీళ్ళకి చెప్పటము, ఇక్కడికి వచ్చి ఇంకో మాట చెప్పటము, ఈ తీరుందే అక్కడికి వెళ్ళి ఇది అన్బికమింగ్ ఆఫ్ ఏ మ్యాన్ లైక్ జయరాం రమేష్. ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన పనే లేదనుకుంటున్నాను నేను. కానీ జీవోఎం సభ్యుడు, అందుకే నేను ఇవన్నీ చెప్పింది. మామూలు వ్యక్తి అయితే ఇంకో రకంగా ఉండేది, మామూలు వ్యక్తి అయితే ఇంకో రకంగా. పోనీ టీఆర్ఎస్కి ఎత్తుగడగా చెప్పారా, టీఆర్ఎస్ ఎస్సీని పెడతాము దళితుని పెడతామని చెప్పి వెనక్కి తగ్గుతున్నారు, మేము అది పూర్తి చేస్తామన్న మాట చెప్తే ఢిల్లీ నుంచి బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళు చెప్తే ఇతని మాటకే విలువ లేదనేది నా. ఓకే, చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గారు ఉన్నారు. రవి గారు, దళితుడిని ముఖ్యమంత్రి చేద్దామనేటువంటి డిమాండ్ని చాలా ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకుంటున్నారా? అంటే ఒక టీఆర్ఎస్ చేసేసిన తర్వాత సీఎం, అట్లాగే సీఎం దళిత సీఎం అని టీఆర్ఎస్ ప్రకటించేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీసీ క్యాండిడేట్ని ప్రకటించేసిన తర్వాత ఇక ఇప్పుడు చిట్ట చివరిలో ప్రకటించడం వెనకాల ఇది ఎలక్షన్ గిమిక్గా భావించాలా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇంతకుముందు ఎప్పుడు రెండో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకోటి ఏంటంటే దళిత సామాజిక తెలంగాణ దళితుడు ముఖ్యమంత్రి ఆంధ్ర ఏరియా సరి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నేను అన్నది అయ్యాడు కదా ఒకసారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య ఆయన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నాను. అయినా కాలేదా? అదేనా మీరు చెప్పేది? ఇంకేమైనా డౌట్? అంటే ఆయన కలవక ముందు ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా దాంట్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి అయ్యారు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రానికి మనం ఎవరు అడక్కముందే సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేశారంటున్నాను. అయితే ఇప్పుడు ఒక జీవోఎం సభ్యుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మొన్న రాజ్యసభలో జరిగినటువంటి బిల్లు పాస్ అయ్యేటప్పుడు అత్యంత కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి జయరాం రమేష్ ఇవాళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని జిల్లాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ చూసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కవులు, పండితులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా సామాజిక తెలంగాణ కావాలని అరుస్తున్న సందర్భంలో
ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పాడు. చెయ్యటం అనే దాని మీద మీరు అవుతుడా కాదని మీద మాట్లాడేదానికంటే దాంట్లో ఉన్న ఔచిత్యాన్ని గురించి మాట్లాడమని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు సామాజిక న్యాయం కోసం మొదటి నుంచి రాకముందే ఒక మాట చెప్పాను, దీంట్లో ఏమి లేదని చెప్తే ఆయన మాటకు విలువ మాత్రం లేదంటున్నాను. ఇప్పుడు ఆ మాట, ఆ చెప్పినటువంటి మాట అవుతుందా కాదా అనేది అనేక కోణాలు ఉంటాయి, నేను కాదంటం లేదు. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 ఏం చెప్పిందని తిరుగులేదని కాదు, కానీ ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి తెలంగాణ బిల్లుని రాజ్యసభ, లోక్సభ, ఆ బిల్లు ప్రిపరేషను, దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ ఇప్పించడం, ఆంధ్ర తెలంగాణకి ఏ రకంగా చేయాలనే దాని మీద ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి జయరాం రమేష్ గారు దళితుడు ముఖ్యమంత్రి. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేము మొట్టమొదటి వ్యక్తిని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మొత్తం పెద్ద పబ్లిసిటీ చేసి ఇప్పుడు అసలు ఆ మాటని, ఆ ఎజెండా నుంచి తీసేసినట్టుంది. చేస్తారా చేయరా తర్వాత సంగతి. ఇవాళ వేరే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ 1 నాయకుడే ముఖ్యమంత్రి కావాలని దళితుడు అనేటటువంటి సబ్జెక్టుని పక్కన పెట్టినట్టుగా కనపడుతుంది. కాబట్టి నేను వాళ్ళని క్రిటిసైజ్, వాళ్ళ ఇష్టం, చేయాలనేది వాళ్ళే, చేయొద్దనేది వాళ్ళు అనుకున్నా పర్లేదు. ఇక్కడ చేస్తారన్న దాని మీద సామాజిక తెలంగాణ అనే దానికి ఒక రూపురేఖలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఓకే, నరసింహారెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ముందుగా ప్రకటించింది దళిత ముఖ్యమంత్రి, ఇప్పుడేమో దాని గురించి సంబంధించినటువంటి అంశం, దాని గురించి చేస్తారా లేదనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది, దాని గురించి మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నారనేటువంటి వ్యాఖ్య వినిపిస్తోంది. సో కాబట్టి దాని ఒకసారి ఇచ్చిన కమిట్మెంట్ పట్ల టీఆర్ఎస్ నిలబడి ఉంది. ఎలక్షన్ ఇంకా నామినేషన్సే స్టార్ట్ కాలేదు, ఇంకా రణరంగమే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఉలికి పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆ ఉలికిపాటు? జయరాం రమేష్ ఏ మాట మాట్లాడినా వాల్యూ లేని మనిషి, ఆయనకు వాల్యూ లేదు. ఆనాడు మరి సీమాంధ్రకు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిండో, ఎలక్షన్ ఈ విధంగా జరుగుతుందని చెప్పిన మాటకు వాల్యూవే లేదు. ఎందుకంటే ఆయన ప్లానింగ్ కమిషన్ తెలంగాణకు 8 జిల్లాలు కరువు జిల్లాల కింద 2 సంవత్సరాల కింద అనౌన్స్ చేసింది ప్లానింగ్ కమిషన్. కరువు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ లేకుండా ఆంధ్ర కిందకి ఇచ్చిండు అంటే అక్కడ వెంకయ్య నాయుడు వాళ్ళంతా ఆంధ్ర సోదరులంతా కావూరి గీవూరి అందరు వాళ్ళంతా కలిసి ప్రెషర్ చేసి అది ప్యాకేజ్ తీసుకుపోయారు. ఈయన ప్రెషర్ పాలిటిక్స్లో ఈడికొచ్చి దళితం చేయాలని చెప్పని ప్రెషర్ పాలిటిక్స్లో ఆయన ఉండొచ్చు. అంటే అన్నీ మేమేమో దాన్ని విడ్రా చేసామనలేదు, మేమేమో కాదని అనలేదు, మేము ఇంతకు మొదలే అన్నాం. మేము దళితులలో ఒక విశ్వాసం పెంచడానికి దళితులు చేద్దామని మేము ఎప్పుడో చెప్పినాం. అది రేపు ఎలక్షన్ తర్వాత ఏం చేయాలని ఎలక్షన్ ప్రణాళిక ఏం పెట్టాలో ఏం సంగతి మేము పెడతాం, ఎలక్షన్ మేనిఫెస్టోలు పెడతాం, ప్రోగ్రామ్ తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. కానీ జయరాం రమేష్ గారు ఏదైతే ఈనాడు జిమ్మిక్కులు ఆడుతున్నాడో, ఆయన ఇవాళ ఆయనకి రాజ్యసభ గెలిపించినందుకు మాకు మంచి బహుమతి ఇచ్చిండు ఆయన. ఆ బహుమతి ఇవాళ ఏం జరగబోతుందో రేపు ఎలక్షన్లో తేలుతుంది. ప్రజల నిర్ణయ నేతలు ఎవరిని ఏం చేయాలన్నది. ఇప్పుడు తెలుగుదేశం బీసీ అంటుంది, ఆంధ్రలో అంటలేదు, ఇక్కడేమో అంటుంది. మన పార్టీ ఒకటే అయినప్పుడు, ప్రెసిడెంట్ ఒకటే అయినప్పుడు సామాజిక తెలంగాణ 2 దిక్కులో ఉండాలి కదా. ఒక దిక్కు సామాజికమైంది, ఒక దిక్కులో సామాజిక లేకపోవడం ఏంది? ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు, ఓటర్లను ఆకర్షించడానికి, ఓటర్లను మభ్య పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి తతంగం తప్పితే ఇందులో ఏది సత్యం లేదు. ఒక్క విషయం అండి, నాయన నరసింహారెడ్డి గారు రాజకీయంలో తలపండిన నాయకుడు, ఎప్పటి నుంచో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎన్నికలు అయిపోయి తయారయ్యేటప్పుడు ప్రకటన చేశారా? మొదలే చెప్పినాం. అంటే మీరు చేయడానికి ఎన్నికలు అవసరం లేదు, మీకంటే రెడ్డి గారు నువ్వు మాట్లాడే మీరు కూడా మీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే మీరు మాట్లాడారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి రాజకీయ ఎత్తుగడ ఎన్నికల నగారా మోక్క ముందే చెప్పారు. ఇప్పుడు ఎన్నికల నగారా మోగింది, ఆ సందర్భంలో మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారంటే రాజకీయ జిమ్మిక్కులు కానీ రాజకీయ ఎత్తుగడలు కానీ ఒక్క టీఆర్ఎస్ పార్టీకో లేకపోతే కేసీఆర్ గారికో అది వారికి రాసిచ్చినటువంటి సబ్జెక్టు కాదు. ప్రతి రాజకీయ పార్టీకి
రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ జిమ్మింకులు, రాజకీయంగా ఏం మాట్లాడాలో తెలుసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు ఆయన ఎందుకు చేస్తాడంటే ఆయన మీరెందుకు చేస్తున్నారు? మీరు ఓట్ల కోసం కదా మీరు ఆ రోజు అన్నది. ఇప్పుడు ఓట్లు ఇప్పుడు మీరు మరి ఇవాళ ఒక్కడు చెప్తున్నాడు అనేటటువంటి ఈ ఆటలో మేమే ఆడతామని అనుకోలేరు. అందరూ ఆడేటటువంటి స్థితిలో ఉన్నారు, అందరూ ఆడతారు. ఎన్నికల నగారా వచ్చిన సందర్భంలో మాట్లాడటం కంటే ముందే మీరు మాట్లాడి ఇవాళ దాని మీద క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు మాది క్లారిటీ కావాలా? మాది నువ్వు చెప్పండి, మీరు చెప్పండి గారు. మా పార్టీ ఇది కరెక్ట్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేవాడు, మేము ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చాం, అది విత్డ్రా చేయలేదు, అది అట్లే ఉందని చెప్పుకుంటూ ఇవ్వద్దని తెలంగాణ రాష్ట్రానికి అక్కడ పోయి చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. పెద్దిరెడ్డి గారు చెప్తున్నాను. ఇది అంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చింది. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఈ ఎన్నికల వారి లెక్క ప్రకారం అయితే ఎన్నికల వేళ అవుతుంది. అంటే అక్కడేమో స్వర్ణాంధ్ర, ఇక్కడ సామాజిక తెలంగాణ, అందులో భాగంగా అట్టడుగు వర్గాలకి అధికారం ఇస్తాము మేము గెలిస్తే అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఒకటి ఇక ఈ చిట్ట చివరి ఎందుకు తేవడం అంటే ఎలాగూ వారు అన్నట్టుగా ఒకవేళ విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కమిట్ అవ్వడం వల్ల ప్రమాదం లేదనా, లేదా ఇదే ఒకవేళ ఇదే గనక అన్ని చోట్ల సామాజిక న్యాయం అనేటైతే సీమాంధ్రలో ఆయన బదులుగా ఒక బీసీ ముఖ్యమంత్రిని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా న్యాచురల్ క్యాండిడేట్గా చంద్రబాబు ఎందుకు ప్రపోజ్ చేయలేకపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రలో నేను ముఖ్యమంత్రి అయితే నేను చెప్పలేదు ఇప్పటిదాకా. కానని కూడా చెప్పలేదు. అయితేనని చెప్పినప్పుడు కారణం చెప్పినా చెప్పకపోయినా కారణం చెప్పారు ఎవరన్నా? అయితేనే చెప్పలేదు కదా. రెండో విషయం మీరే అన్నారు, రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ఓట్ల కొరకు అనేక రకాలైనటువంటి సమీకరణాలు అన్వేషించుకుంటారు. అన్వేషించుకోవడం తప్పని అనుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు? ఆ పార్టీ అత్యధిక సీట్లు గెలిచిన తర్వాత గెలిచిన లెజిస్లేటర్ అంతా కూర్చొని ఒక నాయకుని ఎన్నుకుంటారు, ఆ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. సరే, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గెలుస్తారు కనుక ఆ పార్టీ నాయకత్వం ఆ పార్టీ వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మేము ఇట్లా అన్నాం కనుక దాన్ని కట్టుబడాలని చెప్పుకొని చేయించవచ్చు. అది ఢిల్లీ అయితే సీట్లు కవర్ అవుతుంది, ఇక్కడైతేనో వ్యక్తిగతమైన నిర్ణయాలు జరుగుతాయి. అసలు తర్వాత ఎవరు చేస్తారనేది కంటే కూడా ఇవాళ రాష్ట్రం సస్పెన్షన్ అన్వేషణలో ఉంది. జయరాం రమేష్ గారు నిన్న వచ్చి మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా చేయాలనుకుంటే ఒక్కరికే అవకాశం ఉంది. ఇప్పుడు సస్పెన్షన్ అన్వేషణలో ఇమీడియట్గా చేయాలనుకుంటే మొత్తం రాష్ట్రానికే ఈ ఎన్నికలు అయ్యే వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక రేపు దళితులు ముఖ్యమంత్రి చేసేసి ప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళు అసలు సస్పెన్షన్ లిఫ్ట్ చేసుకొని మీరు బీసీలు కూడా చేయాలా ఎస్సీలు చేయాలనేది దీనికేనా? పెద్దిరెడ్డి గారు నిజంగానే ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళడానికి ముందు సస్పెండెడ్ యానిమేషన్ అసెంబ్లీని పంపించకుండా ముఖ్యమంత్రి దళితులను చేసి ఉన్నట్టయితే మీరు వారం రోజుల పాటు ఉండడం కోసమే దళితులు ముఖ్యమంత్రి చేశారని అనరా మీరు? సార్ ఇవాళ వారం నేను చెప్పేది లేదా 2 నెలలుగానే ఉంటారు అంటే ఒకటి చెప్తే దానికి ఇంకో మాట్లాడుకుంటా. నేను చాలా స్పష్టంగా చెప్పిన రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఓట్ల కొరకు ఏ అంశాన్ని ఎత్తుకుంటే ఓట్లు వస్తాయి అనేది మాట్లాడతారు. అది మనం ఓపెన్ సీక్రెట్. ఓకే రైట్. కాంగ్రెస్ మాట్లాడినా, టీడీపీ మాట్లాడినా, టీఆర్ఎస్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది వాస్తవము. ప్రాక్టికల్గా నేను మాట్లాడుతాను ఏంటంటే ఒకవేళ చేయాలని చేసే అవకాశం ఉన్న ఏకైక పార్టీకి ఆ 30 నెలల 2 నెలల 3 నెలల ఒకే పార్టీకి అవకాశం ఉంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన ఢిల్లీలో కూర్చొని ఇది వాళ్ళు ఢిల్లీ చాలా మంది పిలిపించి చిరంజీవి పిలిచిలు, ఇంకో బొత్తను పిలిచిలు, ఇంకోరు పిలిచిలు, కానీ ఏ దళితులు పిలిచి ముఖ్యమంత్రి చెప్తాను పిలిచారు. అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా పిలిచారు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చేసే పరిస్థితి
మేము కేంద్రానికి చెప్పినాం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనౌన్స్ చేయండి, రెండు ప్రభుత్వాలు ఏర్పడతాయి, రెండు ప్రాంతాల్లో మీకు కాంగ్రెస్ కి మెజార్టీ ఉంది, క్యాబినెట్ పెట్టండి, క్యాబినెట్ పెట్టి ఎలక్షన్ లో పోండి అని చెప్పని మేము చెప్పినాం. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కావాలని June 2 పెట్టిండ్రు, దాటేసిండ్రు. మొదలెందుకు కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడుతున్నది. గేములు అందరూ ఆడుతుంటే మేము ఆడకుండా పడుకోవాలి అందరూ ఆడుతారు, మేము కూడా ఆడుతున్నాం. రాజకీయం గేమ్ అని ఒప్పేసుకున్నారు. పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్, పొలిటికల్ గేమ్ అంతర్భాగమే. కాంగ్రెస్ పార్టీ దళితులు ముఖ్యం చేస్తే సంతోషమే, స్వాగతిద్దాం. తప్పటి అవసరం ఎస్సీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఎజెండాకు వస్తున్నాయనేటువంటిది ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఒక చిన్న సీరియస్ క్వశ్చన్. సో తెలంగాణ పునర్నిర్మాణం వెళుతోంది. నిజానికి తెలంగాణకి చిట్ట చివరిలో ఉద్యమానికి మొత్తం ముందు నుంచి ఇప్పటి వరకు కూడా గత 4 ఏళ్లలో 1000 మందికి పైగా విద్యార్థులు చనిపోయారనేది అమరుల త్యాగం ఫలితంగా వచ్చిందనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. సో చనిపోయిన వారు యొక్క సామాజిక వర్గాలు కానీ, లేకపోతే ఇక్కడ దీనికోసం పాల్గొన్నటువంటి ఎక్కువ భాగం పాల్గొన్నటువంటి విద్యార్థుల యొక్క సామాజిక వర్గాలు తీసుకున్నప్పుడు నిజంగానే గ్రామీణ, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ప్రధానంగా ఉంటారు. కాబట్టి పునర్నిర్మాణం వచ్చేటప్పుడు నిజంగా కూడా ఒక టాప్ పొజిషన్లో టాప్ చైర్ వారికి ఆఫర్ చేయడము అనేది అవసరమా కాదా, లేకపోతే అలా కాకుండా కేవలం సమర్థతనే ప్రధానంగా తీసుకుని చేస్తే పునర్నిర్మాణం జరుగుతుందా? సామాజిక న్యాయమా, సమర్థత? దాని మీద ఖచ్చితంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం తప్పనిసరిగా జరగాల, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఉద్యమంలో అనేక వర్గాలు, మీరన్నట్లు కింది నుంచి గ్రామ స్థాయి నుంచి అనేక వర్గాల ప్రజలు ఈ తెలంగాణ సాధనకు అన్ని రకాల చర్యలకు, ప్రాణత్యాగానికి కూడా ఇచ్చేశారు. అందుకని ఈ సామాజిక న్యాయంలో భాగమే రాజకీయ న్యాయం. ఖచ్చితంగా జరగాలి. అప్రాప్రియేట్గా ఆ వర్గాలకు ఏ అధికారం కావాలని కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా చెప్పాలి. వాటికి తగిన ప్రాతినిధ్యం లభిస్తేనే సామాజిక న్యాయం అవుతుంది. ప్రాతినిధ్యం లభించకుండా ఉంటే సామాజిక న్యాయం కానే కాదు. అందుకని ఈ పివటల్ పోస్టు ముఖ్యమంత్రి అనేది ఖచ్చితంగా ఆ వర్గాలు కోరుకుంటున్నాయి, సాధించుకుంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అనే అంశం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా, సో ఐదర్ ఎస్సీ ఆర్ బీసీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఇంతవరకు ఫ్రేలో ఉంచింది. దానికి ప్రధానమైన కారణం కూడా లేకపోలేదు. అనేకమైనటువంటి ప్రధానంగా తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వారిలో బడుగు, బలహీన, దళిత వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి వారికి స్థానం ఇవ్వడం అనేది అవసరం. కాబట్టి ఆ ముఖ్యమంత్రిని ముందు పెట్టడం వల్ల వారి యొక్క ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉండేటువంటి ఒక పొలిటికల్ గేమ్ కూడా లేకపోలేదు అనేటువంటి అంశంతో ఇక్కడ వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో అంశానికి వెళ్ళినట్టయితే ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఒక కొత్త పార్టీ పేరును ప్రకటించారు, సమైక్యాంధ్ర పార్టీ. ఆ పేరును ప్రకటించిన దాంతో అనేది ఊహించిందే కావచ్చు, కానీ ఆయనకి ఇంకా ఒక ఆశతో, ఒక హోప్తో ఉన్నారు. రెండు జర్మనీలు విడిపోయిన తర్వాత మళ్ళీ బెర్లిన్ గోడను ప్రజలు కూలగొట్టి మళ్ళీ కలుస్తారనే ఆశావహంతో ఉన్నారు. దాంతోపాటు అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన ప్రకటన కూడా చేశారు. అదేంటంటే ఈసారి సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో కాకుండా తెలంగాణ నుంచి వస్తుందంటున్నారు. ఇది జరిగే పని అనే దాని మీద చర్చిద్దాం. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏమంటారు? వస్తుంది. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవమే. మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం వస్తుంది. అది ఒక 100 సంవత్సరాల తర్వాత తెలుగు వారంతా ఏకమవుదామని చెప్పి రావచ్చేమో. ఇప్పుడు జర్మనీలో వారు చెప్పింది ఏమిటి, 1871 వరకు యునైటెడ్ జర్మనీ అది. ఇక్కడి మాదిరిగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి లేదు. ఏనాడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్కి లేదు. రాజుల పరిపాలనలో పెద్ద భూభాగాలన్నీ కలిపి ఉన్నాయి తప్ప ఇతర ప్రాంతాలు తెలుగు వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఎప్పుడూ ఒక రాష్ట్రంగా లేరు. 1956 నుంచే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మన వాదన కూడా యునైట్ కావాలన్న వాదన భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని. అంతే తప్ప తెలుగు వాళ్ళంతా ఏకమైంది ఈ ప్రపంచ చరిత్రలో ఏనాడు లేదు.
56 నుంచి అయింది. అట్లాగే జర్మనీలో జర్మనీలంతా యునైటెడ్గా ఉన్నారు, ఒకటే భాష వాళ్ళది, జర్మనీ భాష. 1871 వరకు, 1871 వరకు. ఆ తర్వాత రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ఏర్పాటుకు దూరమైనవి. మొన్న 1990లో మళ్ళీ ఏకమైనాయి. నిన్నగాక మొన్న 2011లో సూడాన్ ఏమైంది? సూడాన్, 2 సూడాన్, సౌత్ సూడాన్ అయిపోయింది కదా, 2011లో అయిపోయింది. ఎందుకయింది? అక్కడున్న వ్యత్యాసాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు, పేదరికాలు, వీటన్నిటికీ అయింది. అయితే ప్రపంచమే ఒక విలేజ్ కావాలని కోరుకుంటున్న తరుణంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కోరుకోవటంలో అభ్యంతరం లేదు, కానీ అది కలగా మీరిగిపోతుంది. ఇది సాకారం కావాలంటే 100 ఏళ్ళు వెయిట్ చేయాలి. రైట్. మన నరసింహారెడ్డి గారు ఏమంటారు? అంటే తెలంగాణ నుంచి ఇంకా కలిసి ఉందా అనేటువంటి కోరిక ఇంకెక్కడన్నా తెలంగాణ ప్రజల్లో ఉంటుంది అనేటువంటి ఆయన ఆశకి ఏదైనా ఆధారం ఉందా? ఆయన లాస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్ విడిపోదన్నాడు. బిల్లు పాస్ అయ్యే వరకు కూడా విడిపోదన్నాడు. ఆయన చాలా అతి నమ్మకవాది. ఆయన మరి ఆ విధంగానే ఇవాళ సమైక్యం మళ్ళీ అవుతుందని చెప్పాను. నిజంగానే ఒకవేళ వచ్చిన తెలంగాణను సామాజికంగా పునర్నిర్మాణం సరిగ్గా జరగకపోతే ఆ నినాదం వస్తుందని చెప్పిన ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే అది ఇవాళ తెలంగాణ, ఏ తెలంగాణ కోరినాం, ఎందుకు తెలంగాణ కోరినాం? 60 ఏళ్ళ నుంచి అన్యాయానికి గురైనాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నావు. ఆ అన్యాయం దూరం చేసే ప్రభుత్వం కావాలా? రేపు అన్యాయం చేసే నాయకత్వం కావాలా? ఆ అన్యాయాలన్నీ కరెక్ట్ చేయాలా? రైతులకు పొలాలకు నీళ్లు ఇచ్చే కావాలా? యువకులకు ఉద్యోగాలు ఇచ్చే కావాలా? నిధులు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి తెలంగాణ కావాలా? సామాజికంగా 185% దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్న ప్రాంతంలో వాళ్ళకు న్యాయం జరగాల. అవన్నీ జరిగితే డెఫినెట్గా సంతోషంగా ఉంటారు. అవి జరగకపోతే ఆయన కళ ఏమైనా ఎవరైనా నినాదం ఇస్తే ఇవ్వచ్చు. అవుతుందా కాదా వేరే సంగతి, నినాదం వచ్చినా రావచ్చు, ఆశ్చర్యం లేదు. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలని చెప్పేది మా తాపత్రయం. అటువంటి కళ రాదు, అది తప్పకుండా సామాజిక తెలంగాణ ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అందరినీ ఆదుకునేదానికి ఈ వచ్చే ప్రభుత్వం ఏదైనా చేస్తుందని చెప్పని మాకు నమ్మకం ఉంది. రవి గారు, పునర్నిర్మాణం విఫలమైతే అలాంటి వాదన వస్తే రావచ్చు, కానీ పునర్నిర్మాణం అనే విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణని సాధించుకునేటువంటి శక్తులు పునర్నిర్మించుకునే దాంట్లో కూడా అంతే సీరియస్గా ఉంటారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఆశపడుతున్నారు అనేది మీరేమంటారు ఆయన ఆశ మీద? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, లేకపోతే కింది స్థాయిలో జరుగుతున్న పరిణామ ప్రక్రియను చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సమైక్యాంధ్ర గురించి కోరేటటువంటి ఆలోచనే ఉండదనేది మా నమ్మకం. మేము మాట్లాడటానికి ప్రతిపాదిక ఏదో చెప్పాము. అందువల్ల ఇప్పుడు అసలు ఈ పార్టీ పేరు చూస్తేనే సమైక్యాంధ్ర అన్నప్పుడు మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కాకుండా నేను భవిష్యత్తును గురించి చెప్తున్నాను అన్నట్టే కనపడుతుంది తప్ప ప్రస్తుత పరిస్థితి మనిషి భూతకాలాన్ని గురించి మాట్లాడి అర్థం చేసుకొని అది చెప్పింది చరిత్రలాగా మిగిలింది కాబట్టి దాంట్లో డిఫర్ కావడానికి లేదు. వర్తమానంలో మనం జీవించాలి. ఇది భవిష్యత్తుకు సంబంధించిన మాటలు. దీని మీద మీరు చెప్పేటటువంటి హిస్టరీ, బెర్లిన్ గోడ పడగొట్టడం కానీ, లేకపోతే ఇంకో చరిత్ర మాత్రం కానీ, ఇవన్నీ రాజకీయంగా చెప్పడానికి పనికొచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా. అయితే ఈ బిల్లు పాస్ కాకముందు అప్పుడు ఈ వ్యవస్థల గురించి, సమైక్యాంధ్ర గురించి పార్టీ పెట్టి ఉంటే దానికి ఇది ఉండేది. బిల్లు పాస్ అయ్యి ఇప్పుడు నోటిఫైడ్ డేటుతో పాటు మళ్ళీ అపాయింటెడ్ డేట్ కూడా ఇచ్చి అది ఏప్రిల్ 2 ఇన్ని జరిగిన తర్వాత జూన్ 2 అపాయింటెడ్ డేట్ ఇచ్చిన తర్వాత జరిగిపోయిందని అందులో ఎన్నికలు కూడా జరుగుతుంటే మరి దీనికి ఏ రకంగా జరుగుతాయి అది వారి విజ్ఞతకే. ఎందుకంటే వారికి తెలుసు, వారు ఒక విషయాన్ని నమ్మినప్పుడు ఆ నమ్మిన దానికోసమే మాట్లాడుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీకి వచ్చినప్పుడు పాస్ కాదని, దీని తర్వాత లోక్సభలో జరగదని, తర్వాత రాజ్యసభలో జరగదని, తర్వాత ప్రెసిడెంట్ దగ్గర ఆగుతుందని, ఇవన్నీ కూడా
ఏమనుకున్నారో దానికి వ్యతిరేకంగా జరిగిపోయినాయి. మరి ఇప్పుడు ఇంకా దాని గురించి వారు పార్టీ పెట్టారు, రాజకీయంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఇక దాని మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏ ప్రాతిపాదిక చూసినా కూడా మళ్ళీ సమైక్యాంధ్రం గురించి మాట్లాడేటటువంటి అవకాశమే లేదు. అధికారంలో ఉన్న వారికి జనరల్గా 4 రాళ్ళు వెనకేసుకున్నారంటే ఆరోపణ వస్తుంటుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక రాయి వెనకేసుకున్నారు. అదేంటంటే బెర్లిన్ గోడ రాయి. అది చూపించి 2 మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక 1 డే బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఒక కిరణ్కి పవన్కి ఒక అప్పీల్ చేశారు. సో మీరు రాష్ట్రాన్ని విభజించుకోకుండా మీరు చివరి వరకు చేయలేకపోయారు, మీరు ఆంధ్రాని అభివృద్ధి చేసుకోవాలంటే మా దాంట్లో కలవాల్సిందే అని చెప్పేసి. కాబట్టి ఇప్పటికీ కూడా అంటే కిరణ్ ఏది ఆలోచిస్తున్నారో చంద్రబాబు కూడా అదే ఆలోచిస్తున్నారని భావించవచ్చా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన పేరు ఒకసారి దాన్ని మనం చిన్నగా పరిశీలిస్తే ఆయన జై సమైక్య ఆంధ్రప్రదేశ్ అనలే. ఆంధ్రప్రదేశ్ సమైక్యం అని అంటే తెలంగాణలో అందులో భాగం అవుతుంది. ఆయన జై సమైక్యాంధ్ర అన్నాడు. ఆంధ్రలో రాయలసీమ కూడా ఒక విధమైనటువంటి సపరేట్ కావాలని అడుగుతాను కనుక లేదు మీరు సపరేట్ కావద్దు, మన ఆంధ్రలో ఉన్న వాళ్ళంతా సమైక్యంగా ఉందామని చెప్పినట్టు అనుకోవాలి కదా. తెలంగాణ లేదంటారు. జై సమైక్యాంధ్ర అన్నాడు ఆయన. జై సమైక్య తెలంగాణ అని అనలేదు, జై ఆంధ్రప్రదేశ్ అనలేదు, జై సమైక్యాంధ్ర అన్నాడు. అంటే సాంకేతిక వాస్తవంగా మాట్లాడింది. జై సమైక్యాంధ్ర అంటే ఇక ఆంధ్రాలో ఉన్న వాళ్ళం ఇక కలిసి ఉన్నాం, ఇక విడిపోయినాము, ఇక వాళ్ళు విడిపోనియండి. ఎన్నడో బాధపడ్డారు, ఆలోచిస్తే వాళ్ళు ఆలోచిస్తారు, పశ్చాత్తపడ్డారు ఆలోచిద్దాం, కానీ ఉన్న మనం కలిసి ఉన్నాం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ చక్కగా అన్ని విధాలుగా సహకరించారు రెడ్డి గారు. అన్ని విధాలుగా సహకరించాడు. చక్కగా విభజన జరగడానికి వరకు నిన్నటి వరకు కాంగ్రెస్ నేతలు కానీ మీ పయ్యావుల కేశవ్ గారు కానీ వారు ఏ నినాదం ఇచ్చారు? జై సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నారా, జై సమైక్య ఆంధ్రప్రదేశ్? ప్రతిరోజు జై సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నారా? ఈ లగడపాటి అన్నది అదే, ఈయనన్నది అదే, జై సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నాడు. చాలా సందర్భాలలో సమైక్యాంధ్ర అంటే అన్నాడు. మంచిగానే మాట్లాడతారు కదా, సమైక్యాంధ్ర అంటే సమైక్యం ఉండాలని కోరుకుంటున్నారు, విభజన కావాలని కోరుకున్నట్టే కదా. సాంకేతికంగా ఆంధ్ర వాళ్ళలో సమైక్యంగా ఉందాము, విభజన కావాలనుకుంటున్నారు, విభజన కానీ చెప్పినట్టే అర్థమైంది. మరి అలాంటి ఇప్పుడు సమైక్యాంధ్ర ఆంధ్ర మాత్రమే కలిసి ఉండాలని రేపొద్దున తెలంగాణ నుంచి ఉద్యమం వస్తుంది అంటున్నారు కదా. అదే ఆయన చెప్పింది అంటూ 2 అర్థాలున్నాయి. ఉన్న మనం విడిపోయినాము, కలిసి ఉన్నాము ఉన్న వాళ్ళం మనం. ఒకవేళ ఎన్నడైనా అలాంటి పరిస్థితి వస్తే అక్కడి నుంచే మొదలవుతుంది. మీరు ఏం బాధపడకండి, అది ఎక్కడికో పోయిందని బాధపడకండి. ఎన్నడైనా ఊరుదన వస్తే ఆశావాదుడిగా ఆయన ఒక ఆ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తాను. విభజన అన్ని విధాలు సహకరించినా విభజన జరిగిపోయింది. నేనే కాదు, నాకంటే ఎక్కువ సహకరించి చంద్రబాబు నాయుడు అని కూడా మాట్లాడాడు. సరే మనం ఇక్కడ ఒప్పుకుని ఆయన నిన్న గంటాపదంగా మాట్లాడాడు. ఆయనే నిజమైనటువంటి విభజనవాది, ఆయన చేయకపోతే అసలు విభజన జరగపో అన్ని నిర్ణయాలకు ఆయన కారకుడు అంటున్నాడు. ఆయన కారణం చెప్తున్నాడు. అసెంబ్లీలోకి వచ్చినా, బిల్లు ఇంట్రడ్యూస్ చేసినా అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేసినప్పటికీ కూడా ఆయన అన్ని విధాలా సహకరించి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి కొరకు ఇంత పెద్ద తప్పు చేసి నేను ఐడియల్గా ఉంటే నన్ను దోషిగా నిలబెడతానని చెప్పేసి అని ఒక మభ్యపెట్టే ప్రయత్నంలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఏదో గెలుస్తానని పెట్టుకున్నదేం కాదు, భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడుతుందనుకునే నమ్మకంతో పెట్టుకున్నటువంటిది. పెట్టుకున్న ఆయన విభజనకు జరిగిపోయింది. విభజన విషయంలో మీరు 2 ఆలోచన అవసరం లేదు, వాళ్ళు ఒక రాష్ట్రం ఏర్పడలేదు, ఉన్న రాష్ట్రంలో మనం కలిసి పని చేసుకుందాం, సమైక్యంగా ఉందామని చెప్పిన మాట మాట్లాడాడు. సమైక్యం ఉండేవి కాదు, సమైక్యంగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి నినాదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ అందరూ ఏర్పడ్డ 2 రాష్ట్రాలు దేశ విభజన జరగలేదు, రాష్ట్రాల విభజన మాత్రం జరిగింది. కలవడానికి కలవచ్చు, విభజన జరగడానికి జరగచ్చు. ప్రజల ఆకాంక్షను బట్టి, పరిపాలన సౌలభ్యాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. కనుక దాని అంత సీరియస్గా ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే భాషలో చెప్పినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఓకే, ఆంధ్ర మాత్రమే తెలిసి ఉండాలి కదా. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అలాంటి ఆలోచన వచ్చుండకపోవచ్చు. ఆయన కంపారిజనే కిరణ్ కుమార్ రెడ్డి గారి కంపారిజనే దీనికి వర్తించదు. ఎందుకంటే జర్మనీలో 2 జర్మనీ అంటే విడిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ కలిసి ఉండాలనేటువంటి భావన. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు నుంచి మొత్తం ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర విడిపోయింది, కానీ ఆంధ్ర నుంచి మళ్ళీ మద్రాసులో కలవాలనే నినాదం మళ్ళీ పుట్టిందా? ఒకటే దేశము, ఇది ఒకటే దేశము. ఇది 2వ దేశంగా హైదరాబాద్ డొమినియన్ ఉన్నప్పుడు, 2వ దేశంగా ఉన్నప్పుడు తెలుగు వాళ్ళంతా ఏకం కావాలన్నాము. అక్కడ జరిగింది ఏమిటి? యునైటెడ్గా ఉన్న వాళ్ళు 2 రాష్ట్రాలు 2 దేశాలుగా విడిపోయినాయి. సామాజిక వ్యవస్థలు భిన్నమైన సామాజిక వ్యవస్థలు. ప్రపంచంలో వచ్చినటువంటి 1990కి జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను చెప్తున్నాను 2011 సూడాన్ ఏం జరిగింది? సూడాన్ పాపులేషన్ ఎంత? ఎందుకు సౌత్ సూడాన్ విడిపోయింది?
2011 చరిత్రను చదవమంటున్నాను. ఫస్ట్ థింగ్ అంటే 2 నేషనల్స్ వేరు, 2 స్టేట్స్ వేరు, అండర్ వన్ యూనియన్ 2 స్టేట్స్ ఉండడు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఆయన ఏదో మాట వరుసకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు సమైక్యాంధ్ర ఇప్పుడు రాయలసీమ విడిపోకుండా చూసుకుంటే బెటర్ వాళ్ళు. ఓకే, అందుకన్నా మించలేదు. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ సాధన, తెలంగాణ పునర్నిర్మాణం. బహుశా ప్రజలు సాధించిన వారు ఎవరనేటువంటి కృతజ్ఞతతో ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే పునర్నిర్మించగలిగేటువంటి అవకాశం ఎవరికి ఉంది, ఎవరు బాగా చేయగలరు అనేటువంటి ఆశావహంతో కూడా ఒకటి వేసేటువంటి. ఇక్కడ సీమాంధ్ర విషయానికి వస్తే వాళ్ళ మ్యాండేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంతవరకు రాష్ట్ర విభజనని ఆపడానికి సీరియస్గా ప్రయత్నించిన వాళ్ళు ఎవరనేది ఒక అంశం అయితే, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వారు చెప్పినట్టుగా మనం ఒక రాష్ట్రం అంటే మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ సీమాంధ్రని ప్రత్యేకంగా మళ్ళీ హైదరాబాద్ లాంటి రాజధానినో లేకపోతే మరి ఇతర రకాలైనటువంటి అభివృద్ధినో చేయగలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక 2 మ్యాండేట్స్ ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రావడం వల్ల ఆయన ఆ రెండింటి మీద ఆధారపడుతున్నట్టు లేడు, ఒకే ఒక దాని మీద ఆధారపడుతున్నట్టు, అంటే సమైక్యాంధ్ర మీద ఆధారపడి అంటే పునర్నిర్మాణం అనేటువంటి ఇది క్వశ్చన్ ఆయన దానికి మ్యాండేట్ ఉండదని నిజంగానే భావించుంటారు అనుకుంటారా? ఖచ్చితంగా. ఇంకొక రెండో విషయం ఏమిటంటే, ఏ పార్టీ రావటానికైనా స్పేస్ ఉండాలి. ఆ స్పేసు ఈ కాంగ్రెస్ వరుసగా పాలించిన కాంగ్రెస్ను పక్కకి నెట్టేసిన శక్తి ఆనాడు ఎన్టీ రామారావుకు 83లో వచ్చింది. ఎందుకంటే పెద్ద గ్యాప్, పెద్ద స్పేస్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తి చేయలేకపోయినాయి. జనతా పార్టీ ఇవన్నీ కలిపి కూడా ఏకమై ఒక ఫ్రంట్ని పెట్టి రిపబ్లికన్ పార్టీ, జనతా పార్టీకి సిపిఐ, సిపిఎం అన్నీ కలిసి కూడా ఆ స్పేస్ను పూర్తి చేయలేకపోయాయి. అప్పుడు వచ్చి కొట్టుకుపోయాడు. ఇవాళ ఆ ప్రాంతంలో నిజమే ఈయన సమైక్యత కొరకు చివరిదాకా పోరాడాడు అనేది ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. చేశాడు. ఇవాళ స్పేస్ ఏది, అక్కడ స్పేస్ని అప్పటికే ఒక పార్టీ సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడారు అనేటువంటి దాంట్లో వాళ్ళ దృష్టిలోంచి ఆలోచించేటప్పుడు ఈయనకి ఎన్నో స్థానం వస్తుంది. అంటే జగన్ తర్వాత వస్తాడా, జగన్ ముందు వస్తాడా, చంద్రబాబు తర్వాత వస్తాడా? ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాంగ్రెస్ తర్వాత కిరణ్ కాంగ్రెస్ లేదా కిరణ్ సమైక్యాంధ్ర పార్టీ ఈ రెండింటి పోటీ పడాల్సింది. మూడవ స్థానానికి పోటీ పడాల్సిందే. కాంగ్రెస్ తో పోటీ పడాల్సిందే మూడవ స్థానానికి. అది మూడవ స్థానం కాంగ్రెసా కిరణ్ కాంగ్రెసా అంతే తప్ప అక్కడ మొదటి 2 స్థానాలకు అధికారాన్ని సవాలు చేసేంత శక్తి, గ్యాప్, స్పేసు ఆయనకు లేదు. ఒక సీమాంధ్ర పునర్నిర్మాణం విషయానికి వస్తే పార్టీస్ బహుశా ఎవరిని సీమాంధ్రలో 1, 2, 3 అది ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఇద్దరి మధ్యనే ఉంది. మళ్ళీ ఇద్దరి మధ్యనే మొదటి ఇద్దరి మధ్యనే ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంబానీ గారు చనిపోయిన తర్వాత 2 కొడుకులు వేరుపడాలి, మేము వ్యాపారంగా మేము విడిపోతామని చెప్పంటే దేశమంతా ఆందోళన చెందింది. అరే అంతా ఆయన కష్టపడి ఏదో చేస్తే వీళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారని చెప్పి వాళ్ళు విడిపోయినా వాళ్ళిద్దరు ఆస్తులను కలిస్తే ప్రపంచంలో నంబర్ 1కి వచ్చాను. కనుక ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డా 2 రాష్ట్రాల్లో అభివృద్ధిలో పోటీ పడితే డెఫినెట్గా మళ్ళీ ఏదైనా ఒక రోజు ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి 2 బడ్జెట్లను కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి సమైక్యంలో ఉన్న బడ్జెట్ కంటే 2 అంతల బడ్జెట్ కనపడేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక అందులో పోటీ పడేటువంటి తత్వం ఇవాళ సహజంగా వస్తుంది. నిర్మాణము పునర్నిర్మాణం అనే టెక్నికల్ వాడు నిర్మాణం అయి ఉంది. పునర్నిర్మాణం అంటే దాన్ని మొత్తం కూలగొట్టేసి మళ్ళీ కడితేనే పునర్నిర్మాణం ఉంటుంది దాన్ని. కనుక ఇంకా మొత్తం కూలగొట్టి పునర్నిర్మాణం చేసుకునే అవసరం లేదు. జరిగినటువంటి ఉన్న నిర్మాణానికి మెరుగులు దిద్దాలి, దాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి విధంగా దాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో అందులో పోటీ పడేటువంటి పద్ధతులలో అక్కడ కానీ మాట్లాడుతున్నారు, ఇక్కడ కానీ మాట్లాడుతున్నారు. డెఫినెట్గా 2 రాష్ట్రాలు అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి రాష్ట్రాలుగా ఎదగడానికి కొరకు ఒకరినొకరు ఇద్దరు కూడా ఇష్టపడే విధంగా ఒకరినొకరు సంబంధాలు పెట్టుకునే విధంగా కొన్ని విషయాలలో కంబైన్డ్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ విషయం ఉంది, కొన్ని భౌగోళికమైన అంశాలు ఉన్నాయి, వీటన్నిటి విషయంలో విద్యుత్ అంశాలు ఉన్నాయి, ట్రాన్స్మిషన్ అంశాలు ఉన్నాయి, కోల్ అంశం ఉంది. వీటన్నిటి విషయంలో 2 రాష్ట్రాల మధ్యన ఒక మంచి సంబంధం, ఒక సుదృఢ వాతావరణం ఉండకుండా చేయడం కరెక్ట్ కాదు. అలాంటి వాతావరణం కలిగించవలసిన అవసరం అదే నిజమైనటువంటి పునర్నిర్మాణం నేను భావిస్తా ఉన్నాను. అంటే విడిపోయిన 2 రాష్ట్రాల యొక్క మనోభావాలు అనేక నిర్ణయాలలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరినొకరు సహకరించుకునే పద్ధతిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉంటేనే నిజమైన పునర్నిర్మాణం జరుగుతుంది తప్ప ఘర్షణ వాతావరణం ఉంటే పునర్నిర్మాణం ఎందుకు జరగదు. శాంతి భద్రతల సమస్యగా ఏర్పడుతుంది. అదే శాంతి భద్రతల పునర్నిర్మాణం జరుగుతుంది తప్ప ఈ యొక్క నిజమైనటువంటి పునర్నిర్మాణం జరిగే అవకాశం లేదు. కనుక విడిపోయిన రాష్ట్రాలను ఇంకా కలపాలని ప్రయత్నం చేయడం అనవసరము. విడిపోయిన
మానసికంగా కలిసి ఉండాలి, మానసికంగా అందరం కలిసి 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలనుకునేటువంటి ఒక విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఏళ్ళగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పాల్సి. అంటే తెలుగువారి కోసం మొత్తం తెలుగుదేశం యొక్క ఫిలాసఫీ మొత్తం తెలుగు వారందరూ భారతీయులందరూ బాగుపడాలి. 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత, 2 ఇళ్ళు ఏర్పడ్డ తర్వాత అన్ని వస్తువులు ఒక్కరు సమకూరు అంటే ఒకరు తక్కువ పడితే పక్కింటి అడకచ్చుకునే పద్ధతిలో అది ఇచ్చే గుణం ఆయనకు ఉండాలంటే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం పోయి అడుకునే పరిస్థితి ఉండదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుగు అంటే వదిలిపోయేది, అట్లా కాకుండా ఆయన ఆంధ్ర అనడం వల్ల సీమ ఆయన తెలుగు పదాన్ని ఎంత బాగా మాట తెలుసు. రాజీనామా చేసినాను అనే మాట కూడా చెప్పలేదు, రాజీనామా పెట్టినా అని అంటున్నాడు ఆయన. 3 సార్లు మాట్లాడి రాజీనామా నేను పెట్టినా అంటున్నాడు తప్ప రాజీనామా చేసినా కూడా మాట్లాడే. హైదరాబాద్ లో చదువుకున్నారు లేదు ఆయన. సరే హైదరాబాద్ చదువుకున్న తెలుగు మంచిగా మాట్లాడతారు కానీ ఉర్దూ తెలుగు బాగా మాట్లాడతారు సార్. ఆయనకున్న ఆశ, ఆయనకున్న అవగాహన అయి ఉండొచ్చు. టెక్నికాలిటీ పోవాల్సిన అవసరం లేదు కానీ అందరూ కూడా డెఫినెట్ గా ఈ లైన్ లో తీసుకోవాలి, ఈ యొక్క ఐడియాలజీలో పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయేటువంటి పార్టీగానే ఆయన ప్రకటించినటువంటి పేరు మీద కూడా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన అక్కడ పునర్నిర్మాణంలో కానీ లేకపోతే రాష్ట్ర విభజన ఆపిన ఖ్యాతి కానీ రెండింటిలోనూ చూసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇతర నేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 2 పార్టీల నేతలతో పోల్చుకున్నప్పుడు ఆయనకి 3వ స్థానం దక్కే అవకాశం ఉంది తప్ప ఈ సమైక్యాంధ్ర పార్టీ వల్ల బహుశా సీమాంధ్రలో కూడా అటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటిది లేదంటున్నారు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అంటే సమైక్యాంధ్ర కోసం రేపొద్దున తెలంగాణ నుంచి కూడా వస్తారనేటువంటి ఆశ చాలా అత్యాశగా కనిపిస్తుంది. ఇది 100 ఏళ్ల తర్వాత కూడా అవుతుందో లేదో అలాంటి పరిస్థితి. ఒకవేళ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని గనక సరిగా చేయలేకపోయినట్టయితే ఇంతకుముందు సీమాంధ్ర పాలకుల నేతృత్వంలో జరిగినటువంటి పాలనలాగే ఇప్పుడు కూడా జరిగినట్టయితే ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో అంశానికి వెళ్ళినట్టయితే జడ్పీటీసీ ఎన్నికలకు నగారం మోగింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా అంటే ఆగుతుందా లేదా అనేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఇక జరిగిపోతుంది అనేటువంటి స్థితి వచ్చింది. నేను సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి నిన్న కోర్టు కూడా దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. బహుశా ఇచ్చినా ఇవ్వకపోయినా ముందుకు వెళ్ళడానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రిపరేషన్ లేని స్థానం అనేది ప్రిపరేషన్ అనేది దాదాపు అభ్యర్థులకి, పార్టీలకి, అట్లాగే ఈవెన్ ఎన్నికల కమిషన్కి, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ప్రిపరేషన్ లేకుండా వెళుతున్నటువంటి ఎన్నికలు, ఈ హడావుడి ఎన్నికల యొక్క ప్రభావం మిగిలిన ఎన్నికల మీద ఎలా ఉండబోతుందనే దాని మీద చాలా సంక్షిప్తమైన చర్చ చేద్దాం. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే వీటి యొక్క ఇంపాక్ట్ వరుసని చాలా ఎన్నికలు వచ్చి పడిపోయాయి, ఇవాళ ఈవీఎంస్ కూడా లేని పరిస్థితి ఉంది. సో దీంతో ఇంత ఇటు అందరికీ పరీక్ష, పార్టీలకి, మొత్తం అభ్యర్థులకి అందరికీ కూడా. సో దీనికి ఎవరి విజయ అవకాశాల మీద ఎక్కువ దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది? ముందు కోర్టులు చాలా సమంజసమైనటువంటి వైఖరి తీసుకున్నాయి. దీని పూర్తి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ, నిన్నటి వరకు అధికారాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ పూర్తి బాధ్యత. రమాకాంత్ రెడ్డి కూడా అన్నారు. మూడవది, ఇవాళ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా గత ప్రభుత్వము పాలకులు ఎంత దూరం పోయారంటే చివరికి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 3.5-4 వేల కోట్ల రూపాయలు మాకు అవసరం లేదన్న స్థితికి వెళ్ళిపోయారు. అందుకని పూర్తి బాధ్యత అధికార పార్టీ, నిన్నటి వరకు పరిపాలించిన పార్టీకి ఇది. 3 ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిందే, కానీ పరిస్థితి ఏమిటో కూడా కోర్టులు గ్రహించాలి. ఇవాళ 4 ఎన్నికలు, 5 ఎన్నికలు, ఇవాళ చట్టసభలకు జరగాల్సిన ఎన్నికలు ఒక ప్రాతిపదిక మీద జరగాల. రాజకీయ పార్టీలు ఆ ప్రాతిపదికతో ప్రజల్లోకి వెళ్తున్నాయి, వెళ్ళాలా, ఆ ప్రాతిపదిక జరగాల. స్థానిక సంస్థలకు జరగాల్సిన నినాదాలు, విధానాలు పూర్తిగా దానికి భిన్నమైనటువంటివి. అందుకని ఈ గందరగోళ పరిస్థితి, పిల్లలు ఎగ్జామినేషన్స్కు సిద్ధమవుతున్నారు. ఇటు నిర్వహించాల్సిన వ్యవస్థకు కష్ట నష్టాలే ఉన్నాయి. తర్వాత కారణాలు చెప్పే వాయిదాన్ని అడిగారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కోర్టులు ఆలోచించారు. రెండోది, ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే ఇదే అంగీకరిస్తే ఇక వచ్చే క్రమం అంతా 5 సంవత్సరాల నుంచి వచ్చే ఎన్నికలన్నీ ఇలాగే జరుగుతాయి. రానున్న ఎన్నికలన్నీ అదే ఇట్లాగే జరుగుతూ పోతాయి. అందుకని కోర్టులు ఆలోచించాలా. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థని అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలి. సో 1 సెంటెన్స్లో చెప్పండి రవి గారు, టైమ్ ఇస్ ఓవర్. ఈ 4 ఎన్నికలు రావడం వల్ల మీ విజయ అవకాశాలు ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉందా, లేదా పెరుగుపడతాయా? ఓకే సార్, అధికార యంత్రానికి, రాజకీయ పార్టీలకి ఇది ఒక సంకటమైన పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నికలన్నీ కండక్ట్ చేయడానికి ఒకటే రకమైనటువంటి మిషనరీ ఉంటుంది.
టీచర్స్ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ అక్కడ పోయి పని చేయాలి. మరి ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అయితే ఆ ఇబ్బందిని ఎంత మినిమైజ్ చేసుకొని డేట్స్ అనౌన్స్ చేశారు. తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే ఇది ఇంతకుముందు రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు పెట్టాలి అసెంబ్లీకి, పార్లమెంట్కి. అది పెట్టకుండా ఉండటం వల్ల వచ్చినటువంటి పరిణామం. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా దానికి కారణం వాళ్ళే అవుతారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేనప్పుడు దీనివల్ల నిధులు కూడా విడుదల కాని పరిస్థితి ఉంది. అది కాకుండా ఏమైనా రాజ్యాంగానికి సవరణ చేయకపోతే సుప్రీంకోర్టు ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. సుప్రీంకోర్టు ఎన్నికల కోసమే జడ్జిమెంట్ ఇవ్వాల. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి భాష్యం చెప్పింది అంతే. స్థానిక ఎన్నికల ఫలితాలని మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగేంత వరకు కూడా హోల్డ్ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? అది అడిగారు, ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే ఎలక్షన్ వాళ్ళని అడిగారు స్టేట్లో ఇది విత్హోల్డ్ చేయాలని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ రిజల్ట్స్ అన్ని కూడా తారుమారైతున్నాయి కాబట్టి ఇదైతే రియల్ రిజల్ట్. ఈ రిజల్ట్ ను తప్పకుండా పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎంపీటీస్ జెడ్పీస్ అన్నా కనీసం ఆపితే బాగుంటుంది కోర్టులు. ఈ లోకల్ అవకాశం ఉంది కాబట్టి మున్సిపాలిటీస్ నడిపియనండి, కానీ అవి మాత్రం ఆపిస్తే బాగుంటది. కానీ ఇదంతా మెస్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత. న్యాయస్థానాలు ముట్టిగా వేసేంత వరకు సోయిలీనతనంతో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల వచ్చిన ఎన్నికలు కనుక దీనికి పూర్తిగా శ్రీనివాసరావు చెప్పినట్టుగా బాధ్యతారాహిత్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ ఇన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు, నేను బ్రహ్మాండమైన రిజర్వేషన్ అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికల తర్వాత ఆయన రిజర్వేషన్ పంపిస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పటికి ఆ ఎలక్షన్ అయిపోతుండే, ఇవాళ జరిగే పార్లమెంటు శాసనసభకు ఇబ్బంది లేకపోతుండే. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంట్ కూడా నామినేట్ చేసుకొని పొడిగించుకోవద్దని కూడా అక్కడ కూడా ఎన్నికలు పెట్టేవాళ్ళు కాదు. కానీ అక్కడ తప్పని పరిస్థితి ముందుగానే పెడతా ఉన్నారు. ఇటువంటి వాటిని ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రవి గారు. ఓకే, మొత్తానికి ఎన్నికలు పెట్టడం, అన్ని ఎన్నికలు ఒకేసారి రావడం, జెడ్పీటీసీ కూడా మీద పడడం వల్ల ఊపిరి సలపని పరిస్థితిలో అందరికీ ఉన్నటువంటి స్థితి ఉంది. అట్లాగే మ్యాండేట్ ఇచ్చేటప్పుడు, తీర్పు ఇచ్చేటప్పుడు ఓటరు దేనికి ఏది తీర్పు ఇవ్వాలి, స్థానిక ఎన్నికలకు ఇచ్చేటువంటి తీర్పు, అసెంబ్లీ పార్లమెంట్కి ఇచ్చేటువంటి తీర్పు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించుకునే పరిస్థితి కూడా అతనికి లేని స్థితిలో చివరికి ఈ జెడ్పీటీసీ అనే సరే వాయిదా వేస్తే బాగుండదనేటువంటి అభిప్రాయంతో ఇక్కడ వచ్చినట్టు అతిథులు అభిప్రాయపడుతున్నారు. సో ఇది నేటి మార్నింగ్ ఎడిషన్. రేపు మళ్ళీ 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్లెజెంట్ డే.